హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ట్రెండింగ్ హీరో సుబానీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి వీడియో చేద్దామని ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న క్రికెట్ మ్యాచ్ గురించి చెప్దామని వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రేపు నైట్ 7:30కి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫైనల్కి రెండు టీమ్స్ వచ్చాయి. అది ఒక టీము ఆర్సీబీ, రెండోది పంజాబ్. ఈ రెండు జట్ల మధ్య రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తంగా, చాలా ఉత్కంఠంగా జరిగిద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్లే ఆఫ్ ఇవి వచ్చిన తర్వాత 4 టీంలు వచ్చాయి కదా ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీకి అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య అయింది మ్యాచ్. ఆ మ్యాచ్లో ఆర్సీబీ పంజాబ్ మీద విజయం సాధించింది. సింపుల్గా విజయం సాధించింది ఫ్రెండ్స్. కానీ ప్లే ఆఫ్ 2లో ముంబై పైన పంజాబ్ ఉత్కంఠభరితంగా విజయం సాధించి ఫైనల్కి మళ్ళీ వచ్చింది. కాబట్టి రేపు జరగబోయే మ్యాచ్ మామూలుగా ఉండదు. అస్సలు చాలా ఉత్కంఠభరితంగా, చాలా రసవత్తంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్. ఎందుకంటే రాత్రి జరిగిన ముంబై అండ్ పంజాబ్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ జస్ట్ 43 బాల్స్కి 87 రన్స్ చేశారు. దాంట్లో 8 సిక్స్లు ఫ్రెండ్స్. అసలు మామూలుగా ఆడ అసలు ఒక రేంజ్లో అయింది మ్యాచ్. సూపర్గా ఫ్రెండ్స్. అసలు కెప్టెన్ అయ్యుండి ఒంటి చేత మ్యాచ్ గెలిపించి పంజాబ్ ఫైనల్కి వచ్చింది. రేపు జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ టీంల మధ్య మ్యాచ్ జరుగుతుంది. వీటిలో ఏ టీము విజయం సాధించి ఐపీఎల్ 2025 ఫైనల్ విజేతగా ఏ టీము గెలిచిద్దో రేపు చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం వెయిట్ అండ్ సీ. టుమారో కలుద్దాం. 7:30 ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. బాయ్ ఫ్రెండ్స్. కానీ ఒకటి ఫ్రెండ్స్, ఆర్సీబీ ఐపీఎల్ స్టార్ట్ అయిన ఒక 16-17 సంవత్సరాల నుంచి కప్పు కోసం చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్. మామూలు కష్టం కాదు. విరాట్ కోహ్లీ ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, కానీ కప్పు సాధించలేకపోయారు. కానీ రేపు ఆహార శక్తి సామర్థ్యాలు వడ్డీ గెలవాలని చూస్తారు. కానీ శ్రేయస్ అయ్యర్ కూడా 2024 కోల్కతా నైట్ రైడర్స్కి శ్రేయస్ అయ్యర్ ఆడి మ్యాచ్ గెలిపించి కప్ సాధించారు ఫ్రెండ్స్. పోయిన సంవత్సరం 2024 ఐపీఎల్ విజేత శ్రేయస్ అయ్యర్ కోల్కతా నైట్ రైడర్స్. కానీ ఈ సంవత్సరం కింగ్స్ 11 పంజాబ్కి ఆడుతున్నాడు. మళ్ళీ ఈ టీం కూడా మళ్ళీ ఫైనల్ వచ్చింది. ఆ రెండిట్లో ఆర్సీబీ అండ్ పంజాబ్ టీమ్స్లో కప్పు ఎవరు గెలుస్తారో చూద్దాం, మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.